జమీమా కేసు తీసుకోండి, కోడికత్తి కేసు తీసుకోండి, గులకరాయి కేసు తీసుకోండి, ప్రతి కేసు ఒక సెన్సేషన్ అయిపోయి చాలామంది ఎందుకు రా బాబు అని వదిలేసే కేసుని మీరు తీసుకుంటూ ఉంటారు. నేను ఆ లాయర్ ప్రొఫెషన్ నేను ధర్మయుద్ధంగా ఫీల్ అవుతాను. అంటే వేరే వాళ్ళు అలా కారు అని చెప్తూ ఉన్నారు. అది నేను చెప్పాను, అది మీరు ఊహించుకునాలి. దట్ ఈస్ సబ్జెక్ట్ అప్ టు యూ. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. హైయెస్ట్ ప్రొఫైల్స్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన అభియోగం ఏర్పడింది, మర్డర్ అటెంప్ట్ చేశారు అది ఇదని. మరి అటువంటిప్పుడు ఆ కేసు తీసుకుంటే మీకు కూడా థ్రెటనింగ్ కాల్స్ కానీ బెదిరించటాలు కానీ ఇటువంటి ఏమైనా వస్తాయని భయపడరా మీరు? రాదు, వచ్చే కూడా దాన్ని హౌ టు హ్యాండిల్ నాకు ఇది ఉంది. మొహం పగిలిపోద్ది. ఇది ఏమంటారు ధైర్యం ఉంది. కోడికత్తి సీన్ కేసు నడుస్తుంది కదా సార్? కేసు కొట్టేసలేదు ఇంకా కోర్టు. కేసు కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలంకి రావాలి. ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి? యాజ్ అన్ అడ్వకేట్ చెప్పాలా, కొడాలి నాన్న లాగా చెప్పాలి చెప్పండి.